నిన్న శంషాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సిరిసిల్ల జిల్లా వాసుల మృతదేహాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉస్మానియా ఆసుపత్రిలో నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఘోర ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన 6 వ్యక్తులు మృతి చెందటంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్న మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో తాను వ్యక్తిగతంగా బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత 6 మృతదేహాలను అంబులెన్స్లలో సిరిసిల్లకు తరలించేంత వరకు కేటీఆర్ అక్కడే ఉన్నారు. ఈ విషాద ఘటనతో అటు సిరిసిల్ల నియోజకవర్గంలోనూ ఇటు ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. యాక్సిడెంట్ కారణమైతే అతను పార్కింగ్ చేయని నో పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసిండు. దానివల్లనే ఇప్పుడు ఈ 6 చావులకు అండ్ ఒక అమ్మాయి సివియర్గా ఇప్పుడు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ 7 అతను కారకుడైండు. కానీ ఓఆర్ఆర్లో మాత్రం మేము అధికారులందరూ కూడా మా పరంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏ వెహికల్ ఆగినా కానీ ఇమీడియట్గా ఆగకుండా దానికి చర్యలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి కుటుంబాలు ఎవరికి నష్టం జరిగినా కానీ అది పూడ్చలేనటువంటి నష్టం కనుక అధికారులందరినీ కూడా మేము సమయం కోరేది ఏంటంటే ఓఆర్ఆర్ ఏ క్వశ్చన్ కూడా నో పార్కింగ్ ప్లేస్లలో వెహికల్స్ ఆపకుండా చూసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. భవిష్యత్తు అనేది తెలియదు, జీవితం అంటే తెలియదు, వాళ్ళకి అసలు ఏమి తెలియని వయసులో వాళ్ళు జరిగిపోవడం అనేది చాలా బాధాకరం. శంషాబాద్ ఓఆర్ఆర్ మీద తొండుపల్లి సమీపంలో జరిగిన యాక్సిడెంట్లో 6 దుర్మరణం జరగడం జరిగింది. వారందరూ కూడా సిరిసిల్ల పట్టణానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇప్పుడే వారి యొక్క పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి డెడ్ బాడీస్ని వాళ్ళ ఫ్యామిలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. లారీ డ్రైవర్ ఓఆర్ఆర్ మీద నిర్లక్ష్యంగా తన బండిని పార్క్ చేసి ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల, అదేవిధంగా వీళ్ళు కూడా కంటిన్యూగా ఎండలో ట్రావెల్ చేయడము, రెస్ట్ లేకుండా జర్నీ చేయడం వల్ల కూడా వీళ్ళు కూడా కొంచెం అలసిపోయినట్టుగా ఇద్దరి కారణంగా ఈ యాక్సిడెంట్ జరిగింది.